ఆయన దశరథ మహారాజు. ఆయనకి సంబంధించిన సమాధి ఆలయం ఇది. ఈ ఆలయంలో ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ మనకి ప్రధానంగా ఉండేదేమో ఇదిగోండి సమాధి నిర్మాణం. ఈ సమాధి నిర్మాణంలో మొత్తం ఆయన సమాధి నిర్మాణంలో మొత్తం 5 పాదుకలుంటాయి, 3 శివలింగాలుంటాయి. ఆ తర్వాత పక్కనే అంటే లెఫ్ట్ సైడ్ ఇటువైపు అవి కాళ్ళు ఉన్నట్టుగా మనకి లెక్క అనమాట. అవి తలకి సంబంధించిన భాగం అయ్యుండొచ్చు. ఆ తర్వాత ఈ కాళ్ళ దగ్గర 2 కత్తులుంటాయి. దశరథుడు తన వేటలో భాగంగా వాడతారా లేకపోతే యుద్ధాల్లో వాడతారా తెలీదు గానీ, ఆయనకి సంబంధించిన 2 కత్తులు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. ఆనాటి ఆనవాళ్ళులాగా ఆయన ప్రతీకల్లాగా ఇక్కడ దర్శనమిస్తాయి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక పాదుక, ఒక శివలింగం ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత ఇటువైపు వస్తే ఒక గోపుర నిర్మాణం ఉంటుంది. ఉత్తర భారతదేశపు నిర్మాణ శైలిలోని ఒక గోపురం ఉంటుంది. ఆ గోపురము లోపల ఏముందని చూస్తే ఇక్కడ మళ్ళీ ముగ్గురు మూర్తులు ఉంటారు. ఒక మూర్తి ఏంటంటే మనకి అదండి చూడండి, అటువైపు ఒంటిగా నిలబడ్డ ఆయనే దశరథుడు ఉండొచ్చు. ఆ తర్వాత ఈ మధ్యలో ఎవరున్నారు అంటే రామ్, లక్ష్మణ్, జానకి ఉండే అవకాశం ఉంటుంది. అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఒకసారి ప్రదక్షిణకి వెళ్తే ఇక్కడ చూడండి రాముడి యొక్క నిండు శిల. ఇకపోతే ఇలా మనం ఈ ఆలయాన్ని ఒక ప్రదక్షిణ చేస్తే ఇక్కడ కొన్ని శివుడికి సంబంధించినవి, ఆ తర్వాత అక్కడ హనుమంతుడికి సంబంధించినవి కొన్ని చాలీసాలు ఇతర ఇవి ఉంటాయి, అక్షర జ్ఞాపికలు ఉంటాయి. వీటిని ఇలా మనం దాటుకొని ఇలా కిందకు వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ రండి, ఇక్కడ మనకి శనేశ్వర ఆలయం కనిపిస్తుంది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం. కాకి మీద కూర్చున్న శనేశ్వరుడు మనకి స్పష్టంగా కనిపిస్తాడు. మామూలుగా శనేశ్వరుడికి దశరథుడికి సంబంధం ఏంటంటే దశరథుడిది సూర్యవంశం, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం, యముడికి అగ్రజుడు శని, రవిపుత్రుడు, వీళ్ళదేమో రవివంశం సూర్యవంశం. అందుకని శనేశ్వరుడి యొక్క ఆలయాన్ని దశరథ మహారాజు యొక్క సమాధి నిర్మాణం పక్కనే వీళ్ళు నిర్మించడానికి గల కారణం వీళ్ళది ఒకే వంశం కాబట్టే ఈ విధంగా వీళ్ళు ఇక్కడ శనేశ్వర నిర్మాణాన్ని చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇది ఈ ఆలయము లేకపోతే ఈ సమాధి నిర్మాణము మనకి అయోధ్యకి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదే ఆ ప్రాంగణం. ఆ తర్వాత మిగిలినంతా మీరు బయటకు చూసుకుంటే ఒకసారి పంట పొలాలు ఉంటాయి. ఇది ఒక పంట పొలాల మధ్య ఈ అయోధ్య దశరథ నిర్మాణం చేసినట్టు కనిపిస్తుంది. మనకిక్కడ ఈ నిర్మాణాన్ని చాలా పెద్ద ప్రాంగణం ఇది. సుమారు 1 ఎకరంలో ఈ అయోధ్య దశరథుడి యొక్క నిర్మాణం ఉన్నట్టు కనిపిస్తుంది. మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్తే అసలు ఎంట్రన్స్ ఎలా ఉంటుంది ఏంటని చూస్తే చూడండి ఒకసారి, చాలా పెద్ద ప్రాంగణం ఇది. ఇదేం చిన్న ప్రాంగణం ఏం కాదు, ఓ పెద్ద గుడిని కట్టినట్టు మనకు కనిపిస్తుంది. ఈ సమాధి దశరథుడు తన పుత్ర ప్రేమ కొద్దీ అసువులు బాసిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి ఆయన్ని సమాధి చేసినట్టు తెలుస్తుంది. తన రాముడు వనవాసానికి వెళ్ళి అతనికి పట్టాభిషేకం చేసే అవకాశాన్ని కోల్పోయేలా చేసిన కైకేయికి ఇచ్చిన మాటని తాను తీసుకోలేక ఇటు ప్రాణంతో ఉండలేక ఆయన పడ్డ అవస్థ వర్ణనాతీతంగా మనకు రామాయణం చెప్తుంది. అందులో భాగంగా దశరథుడు ఇక్కడ సమాధి కాబడిన దృశ్యం మనకు కనిపిస్తుంది. దీనిలోంచి మనం అలా బయటికి వెళ్తే ఇక్కడ ఇంకా ఏమేమి ఉంటాయని చూస్తే దశరథ సమాధి లోపల ఇదండి ఒక హాల్ ఉంది. ఈ హాల్ తర్వాత అలా బయటకు వస్తే మనకి ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు కింద మళ్ళీ ఇదేదో ఓడల మర్రి లాగుంది. ఇది దశరథ సమాధికి సంబంధించిన పూర్తి వర్ణన. ఇక్కడ శనేశ్వరుడు ఉండే పరిస్థితి ఉంది కాబట్టి శనికి సంబంధించిన కొన్ని మొక్కులు పూజలు, ఎందుకంటే శని దశరథుడు వీళ్ళంతా సూర్యుడికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇక్కడ ఇవన్నీ కనిపిస్తాయి మనకి. ఇదే మనం ఇప్పటివరకు చూసిన దశరథ ఆలయ లేకపోతే దశరథ సమాధిలోని పూర్తి వివరాలు.
మామూలుగా దశరథ మహల్ అని మళ్ళీ అయోధ్యలో ఒకటి ఉంటుంది, దశరథ సమాధి అని 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిందిగా. ఎవరైనా అయోధ్య వచ్చినప్పుడు ఇక్కడికి కూడా వస్తే మీరు దశరథుడు ఆయన పడ్డ ఆవేదన రాముడికి ఈ రోజున మనం ఎందుకు దశరథుని గుర్తు చేసుకోవాలంటే, ఈ రోజున ఒక 500 ఏళ్ల తీవ్రమైన పోరాటం తర్వాత రాముడికి తిరిగి పట్టాభిషేకం అయింది. ఆయన చూడలేని దృశ్యం ఇది. అలాంటిది మనం గుర్తు చేసుకోవాలంటే దశరథ సమాధికి ఖచ్చితంగా రావాలి. సమాధి కా వర్ణన క్యా హై వా जय सिया राम। यह वह स्थल है जहाँ पे चक्रवर्ती महाराज दशरथ जी का दाह संस्कार किया गया था। यह सबसे पवित्र भूमि है, हमारे अयोध्या लगभग 84 कोस में फैली हुई है। यह विल्लहरी घाट है। अयोध्या में हमारे 7 हरियाँ हैं, विल्लहरी, चकही, चंदही, गुप्तही, पूर्णहरी, ऐसे 7 हरियाँ हैं। ये विल्लहरी घाट है जहाँ पे चक्रवर्ती महाराज दशरथ जी का दाह संस्कार किया गया है। दाह संस्कार, अंतिम संस्कार। दहन मतलब दाह संस्कार मतलब होता है अंतिम संस्कार, जलान देना, ओके। वो हुआ था। जिस समय महाराज दशरथ जी का शरीर छूटा है उस समय राम लक्ष्मण जी बनवासी चले गए थे। भरत और शत्रुघ्न जी थे, लेकिन उस समय वो भी ननिहाल में थे। वशिष्ठ जी के द्वारा भरत और शत्रुघ्न जी को बुलाया गया। भरत जी के आने के बाद भरत जी ने कहा हमारे पिताजी का अंतिम संस्कार ऐसे स्थान पर किया जाए जहाँ किसी अन्य का दाह संस्कार न किया गया हो। उस समय वशिष्ठ जी के नेतृत्व में जितने आचार्य विद्वान थे इस कार्य में लगे कि वह सबसे पवित्र भूमि कौन सी है जहाँ पे महाराज दशरथ जी का दाह संस्कार किया जा सके। शोध प्रारंभ हुआ। शोध करते करते जब यहाँ पर पहुंचे, ये विल्लहरी घाट है, तो हम सबको पता है जब दाह संस्कार किसी का किया जाता है तो पहले 4 खूंटे, चिता में 4 खूंटे लगाए जाते हैं। लेकिन यहाँ पे चक्रवर्ती महाराज दशरथ जी को दाह संस्कार करने के लिए केवल 3 खूंटे की ही पवित्र भूमि मिली थी जहाँ पे किसी का दाह संस्कार नहीं हुआ था। ये सूचना भरत जी के पास गई, जो स्थान शुद्ध नहीं है कोई बात नहीं। उसके स्थान पे भरत जी ने अपना बायां हाथ प्रतीकात्मक रूप से लगा के जगह को शुद्ध किया। उसके बाद फिर चक्रवर्ती महाराज दशरथ जी का यहाँ पे दाह संस्कार किया गया। अब हमारे सनातन धर्म में जब किसी का दाह संस्कार कर दिया जाता है तो उस स्थल पे कुछ नहीं बचता है। अगर त्रेता युग से आज छोड़ दिया था तो आज ये बताने कोई नहीं होता कि महाराज दशरथ जी का दाह संस्कार कहाँ पे किया गया है। तो उसी स्थल पे ये समाधि स्थल बनाई गई है जिनके ऊपर चारों भाइयों के चरण चिन्ह बने हुए हैं। ये काली काली जो आप देख रहे हैं पिंड वेदियाँ हैं, ये गुरु वशिष्ठ के चरण चिन्ह है। यह प्राचीन अस्त्र शस्त्र जिसमें आज तक जंग नहीं लगा है। उसमें चरण क्या है? चरण बताइए आपको, चारों भाइयों के, राम लक्ष्मण भरत और शत्रुघ्न जी के, और पिंड वेदी जो दाह पिंड दान किया जाता है, और बड़ा सा जो चरण चिन्ह है वो गुरु वशिष्ठ जी का है। ओके। शनि का मंदिर भी है यहाँ पे दशरथ जी को शनि जी के द्वारा वरदान मिला हुआ जिसका वर्णन पद्म पुराण में है। उस मान्यता अनुसार जिसके द्वारा शनि जी के लिए जो दशरथ जी द्वारा गाई गई स्तुति है जिसे दशरथ कृत शनि स्तोत्र के नाम से जाना जाता है। नमः कृष्णाय नीलाय शीतकंठी निभाय चा, नमः कालाग्नि रूपाय गंता चावय नमः। ये पाठ जिसके भी द्वारा किया जाता है शनि जी उसके सदा अनुकूल रहते हैं, उसे कभी अशुभ फल नहीं देते। इतना बड़ा प्रभाव इस मंत्र का है। जय श्री राम। జై శ్రీరామ్. అంటే ఇక్కడ వీళ్ళు మనకి చెప్పేదాన్ని బట్టి చూస్తే మనం ఇప్పటిదాకా దీన్ని సమాధిగా భావించి అక్కడ దశరథుడిని ఏమన్నా పూడ్చిపెట్టారేమో అని అనుకున్నాం. కానీ ఇక్కడ దహన సంస్కారం చేశారంట. ఆ తర్వాత దాని మీద ఉన్న పాదుకులకి సంబంధించిన గుర్తులు ఎలాంటివంటే దశరథుడి యొక్క 4 కుమారుల యొక్క పాదుకలు, వాటి తర్వాత వశిష్ఠుడి యొక్క పాదుకలు అక్కడ ఒక గుర్తుగా ఏర్పాటు చేశారు అని చెప్పి మనకు చెప్తున్నారు. అది ఇక్కడ దశరథ మహారాజు యొక్క సమాధి వర్ణన.